ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. కీర్తనల గ్రంథము 146వ కీర్తన 5వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మరి భక్తుడైనటువంటి యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళిచినటువంటి పరిస్థితుల్లో మరి ఒక చోట ప్రొద్దుకుపోయినందుకు అక్కడ పండుకొని ఒక కల కన్నాడు. నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడి ఈ దేశంనకు మరలా రప్పిస్తాను అని చెప్పి తన యొక్క కలలో ఆ దేవాది దేవుడు యాకోబుకు వాగ్దానం చేశాడండి. మరి యాకోబు మరి నిద్ర మేలుకొని నిశ్చయముగా దేవుడు ఈ స్థలం ముందున్నాడు అని చెప్పి దేవుని మందిరం అని చెప్పి ఆ మందిరానికి భయపడ్డాడు. ఆ స్థలములో దేవునికి ఒక మొక్కుబడి చేశాడు. ఏంటంటే, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు నాకు తోడయ్యుండి ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడయుండును. మరి ఆ రీతిగా ఏం చేశాడంటే, యాకోబు తీర్మానం చేసి బయలుదేరి పద్దనారామంలో ఉన్నటువంటి తన మేనమామ అయినటువంటి లాబాను ఇంటికి చేరి మరి ఆయనకు కుమార్తెను పెళ్లి చేసుకొని మరి లాబాను ఇంట తను సంపాదించిన యావదాస్తిని, పశువులను, గాడిదలను, మందలను, దాసదాసీలను, జనమును తీసుకొని మరలా తన తండ్రి ఇంటికి బయలుదేరాడు. మరి లాబాను ఇంటిలో దాదాపుగా 20 సంవత్సరముల కొలువు చేశాడు. దేవుడు అతనికి తోడుగా ఉండి ఎల్లవేళలా సహాయము చేస్తూ వస్తూనే ఉన్నాడు. యాకోబు తన దేవుని మీద, తన పితరులు మరి అబ్రహాము, ఇస్సాకు వారి యొక్క దేవుని మీద ఆశ పెట్టుకొని ఉన్నాడు కాబట్టే తన ఆశ కొలది ఆ దేవాది దేవుడు యాకోబును ఆశీర్వదించాడు, దీవించాడండి. మరి ఈరోజు మన ఆశ ఎవరి మీద ఉన్నది? దేవుని మీద ఉన్నదా, మనుష్యుల మీద ఉన్నదా? మనుష్యులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని చెప్పి కీర్తనలు 118:8 వాక్యము సెలవిస్తుంది కదా. మరి యాకోబు దేవుని మీద ఆశ పెట్టుకొని ఆయన ఒక ఆశీర్వాదమును పొందుకొని ధన్యుడిగా జీవించినట్లుగా మనము కూడా ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంటే ఆ దేవాది దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. ఎప్పుడైతే యాకోబు వలె ఆయన మీద ఆశ పెట్టుకుంటామో మనము కూడా మన జీవితాలలో యాకోబు వలె దీవెనలను, ఆశీర్వాదములను మనము కూడా పొందుకుంటామండి. అలాగా కాకుండా ఏశావు ఉన్నాడు. ఏశావు ఏంటంటే అంతా కూడా అయిపోయిన తర్వాత నా తండ్రి నన్ను దీవించు అని చెప్పి అప్పుడు ఏడ్చుచున్నాడు. ఈ యొక్క ఏశావు జీవితము ఎలా ఉందంటే, మరి ఒకనాడు అలసిపోయి సొలసిపోయి వచ్చి ఎర్రగా ఉన్నటువంటి చిక్కుడు కాయల వంటకమును ఆశించి నేను చనిపోబోతున్నాను, ఇంక నాకు ఈ జ్యేష్ఠత్వం ఎందుకని జ్యేష్ఠత్వాన్ని, ఎంతో గొప్ప కృపను ఏశావు తృణీకరించాడు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అని హెబ్రీయులకు రాసిన పత్రిక 12:16 పౌలు గారు సెలవిస్తున్నారు కదా. ఈ యొక్క ఏశావు అంతులేని గర్వం, నిర్లక్ష్యం, తిండిబోతుతనము, ఎల్లప్పుడూ కూడా ఏశావులు నిరాశ, నిస్పృహలే. తండ్రి యొద్ద దీవెనలను పోగొట్టుకున్నాడు. కత్తిని నమ్ముకొని బ్రతకవలసి వచ్చింది. సమయము పోయిన తర్వాత వచ్చి ఏడ్చినా కూడా ప్రయోజనం అనేది ఉండదు. యోసేపు వలె ఒకవేళ ఈరోజు నీవు నిర్లక్ష్యముగా జీవిస్తూ సమయాన్ని పోగొట్టుకుంటున్నావేమో. నీ యొక్క నిరాశను ఆశగా మార్చగలిగిన దేవాది దేవుని వైపు చూడాలి. యాకోబు వలె ఆయన్ని ఆశ్రయించాలి కానీ యోసేపు వలె ఎప్పుడు కూడా నిరాశ కలిగి ఈ లోకంలో ఉంటున్న తిండి కొరకు, లేకపోతే మత్తు కొరకు, లేకపోతే గర్వము, ఇవన్నీ కూడా డబ్బు మీద వ్యామోహములతో ఈ లోకాన్ని ఆశ్రయించి దేవుని యొక్క దీవెనలను నిర్లక్ష్య పెట్టారనుకోండి, మనము కూడా ఏశావు వలె ఏడవాల్సి వస్తుంది. అంతా కూడా అయిపోయిన తర్వాత నన్ను దీవించు అని ఏడుస్తున్నా నా కుమారుడు, ఇంకా నా దగ్గర దీవెనలు లేవని ఇస్సాకు అంటున్నాడు. యాకోబు వలె దేవుని మీద ఆశ పెట్టుకుని యుగ యుగములు నిత్య రాజ్యములు ఆయనతో పాటు ఉంటావో, లేకపోతే ఏశావులాగా దీవెనలు పోగొట్టుకొని ఆహాబు, గెహజీ, యూదాలాగా మరి దురాశ పరులైపోయి శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని కలిగి మీ జీవితంలో శాపములను కొని తెచ్చుకుంటారో ఒకసారి మీరే నిర్ణయించుకోండి. ఈరోజు నువ్వు, నీ ఇంటి వారు, నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన రక్షణ అనే ఊడలోనికి ప్రవేశించి యాకోబు వలె
వలె ఆ సర్వోన్నతుడైన దేవుని మీద ఆశ పెట్టుకొని ఆయన ఇచ్చే దీవెనలను ఆశీర్వాదములను మనందరము మన జీవితాలలో పొందుకుందాము. అట్టి కృప ఆ సర్వోన్నతుడైన దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనుడా, గొప్పవాడ, శ్రేష్టమైన కృప కలిగిన ఉన్నతమైన మహోన్నతమైన మీ నామమునకై స్తోత్రములు. అవును తండ్రి, ఎవరైతే నీ మీద ఆశ పెట్టుకుని ఉంటారో వారందరూ కూడా ధన్యులని చెప్పి మాతో మాట్లాడుచున్న దేవా, ఇంతకాలము మేము ఈ లోకంలో ఆశ పెట్టుకొని ఈ లోక ఆశల వైపు దురాశ పరులముగా శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తూ ఎంతో అణగారిన బ్రతుకులో ఉన్నాము దేవా. ఇక నుంచి అలాగ కాకుండా యాకోబు వలె నీ మీద ఆశ పెట్టుకుని నీ వైపు చూస్తూ నీవిచ్చే దీవెనలను ఆశీర్వాదములను మేమందరము కూడా మా జీవితంలో పొందుకొనుటకు మీ కృపను మాకు దయచేయండి. వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబాలలో ఎదురవుతున్న ప్రతి ఒక్క శోధనకరమైన పరిస్థితులన్నింటిలో నుంచి తప్పించమని ప్రార్థించుచున్నాం. అలాగే తండ్రి, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు దేవా, వారికి మంచి జ్ఞానమును, తెలివిని, వివేచనను మీరు అనుగ్రహించి మంచి పర్సంటేజ్తో ప్రతి ఒక్కరు కూడా పాస్ అవుటకు నీ కృపను దయచేసి మేలులతో నింపి నీ సన్నిధిలో గొప్ప సాక్షిగా మీరు లేవనెత్తి కృప చూపించి ఆశీర్వదించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేసిన యెడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.